మీరు మూత్రం చేసేటప్పుడు నురుగు ఒస్తుందా? అంటే ఫోమ్స్ బబుల్‌లాగా ఒస్తుందా? నా దగ్గర ఒక పేషెంట్ ఒచ్చాడు 5 మంత్స్, 6 మంత్స్ బ్యాక్. వచ్చి ఏమంటున్నాడంటే, "సార్ నేను మూత్రం చేసిన తర్వాత అందులో నురుగు ఒస్తుంది. అందులో బబుల్స్ లాగా ఒస్తున్నాయి సార్. ఇది నార్మలేనా? నా ప్రోటీన్స్ ఎళ్ళిపోతున్నాయి. నేను చాలా వీక్‌గా అయిపోతున్నాను. నాకసలు బలం ఉండట్లేదు. నా వీర్యం గూడా నీళ్ళులాగా అయిపోతుంది" అంటున్నాడు. అంటే వాటరీ సెమెన్ అయిపోతుంది అంటున్నాడు. దానికి, దీనికి ఏమైనా లింక్ ఉందా? ఈరోజు మనం సైంటిఫిక్ వేలో కనుక్కుందాము. ఈరోజు అన్ని నిజాలు తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. చూడండి వ్యూవర్స్, ఎప్పుడైతే కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, కిడ్నీ మీ ప్రోటీన్స్‌ని అలౌ చేసేస్తుంది లీక్ అవ్వడానికి. ఎక్కువ మాత్రలో ఒకవేళ ప్రోటీన్స్ లీక్ అవుతే అక్కడ వస్తుంది మీకు ప్రాబ్లమ్. ఈ ప్రోటీన్యూరియా అవుతే మీ బాడీలో చేంజెస్ వస్తాయి. వీక్‌నెస్ వస్తుంది, మజిల్ వీకెనింగ్ వస్తది, మజిల్ వేస్టింగ్ వస్తది, బక్కగా అయిపోతారు, వీక్‌నెస్ ఉండిపోద్ది. ఇవన్నీ ఉంటాయి చేంజెస్. కానీ ఇది అవ్వడం వలన మీ లైంగిక శక్తి ఏమైనా తగ్గుతదా? ఒకవేళ అది అడిగితే అది తగ్గదు. అది వేరే విషయం. ఇది వేరే విషయం. లైంగిక శక్తి ఇలా జస్ట్ ఎందుకంటే ప్రోటీన్యూరియా ఏదైతే ఉంటుందో ప్రోటీన్స్ అప్పుడప్పుడు పోతాయి. టెంపరరీ ఉండొచ్చు. మళ్ళీ సరిగా అయిపోతుంది. ఇన్ఫెక్షన్ దూరమైతే అది కూడా సరిగా అయిపోతుంది. కానీ ఈ ప్రోటీన్యూరియా ఉండడం వలన కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వలన అక్కడ ప్రోటీన్స్ ఏవైతే అక్కడ వీర్యం ఏదైతే ఉంటుందో అది నీళ్ళలాగా అయిపోయి అందులో కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి మీకు అంగం గట్టిగా పడకుండా చేస్తుందా అని ఏదైతే ప్రశ్న ఉండే ఆ అబ్బాయిది, అది తప్పు. అలా ఉండదు. దానికి దీనికి డైరెక్ట్‌లీ రిలేషన్ ఉండదు. రిలేటెడ్ అంటే ఒకటేసారి మీ వీర్యంలో గూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. దాని వలన నీళ్ళలాగా వీర్యం అవ్వకపోవచ్చు. అలాగే కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావచ్చు. బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ రావచ్చు. దాని వలన గూడా మీకు ప్రోటీన్స్ లాస్ అవ్వచ్చు. కానీ అది ఇది కాదు. అది అవ్వడం వలన ఇది రాదు. ఇది అవ్వడం వలన అది రాదు. ఇంకోటి కన్‌ఫ్యూజన్ ఎందుకవుతదంటే, ఒక సైంటిఫిక్ వేలో మనం చూస్తే ప్రోటీన్స్ సెమెన్ ఏదైతే ఉంటుందో, వీర్యం ఏదైతే ఉందో అందులో ఉంటుంది. కానీ అందులో ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అది స్పెర్మ్స్‌కి డైట్ ఉంటుంది. స్పెర్మ్స్ అవి యూజ్ చేస్తాయి. మంచిగా గ్రో అవుతాయి అందులో. ఆ ప్రోటీన్స్ అంటే ఎలాగైనా ఎప్పుడైతే హస్తప్రయోగం చేస్తారో, లేకపోతే ఎప్పుడైతే కలుస్తారో, అప్పుడు డెఫినైట్‌లీ ఈ సెమెన్ ఎప్పుడైతే బయటికెళ్ళిపోతుందో, ఆ సెమెన్ బయటికెళ్ళినప్పుడు దాంట్లో స్పెర్మ్స్ గూడా ఉంటాయి. దాంట్లో ప్రోటీన్స్ గూడా ఉంటాయి. దాంట్లో అంటే ఈ వేరే కంటెంట్స్ ఏవైతే ఉంటాయో సెమినల్ ఫ్లూయిడ్ చేస్తావో అవన్నీ బయటికెళ్ళిపోతాయి. అయితే అది తగ్గడం వలన మీ లైంగిక శక్తి తగ్గిపోతుంది. లేకపోతే మీ ప్రోటీన్ లాస్ అయిపోతుందని చెప్పలేం. వీర్యంలో ప్రోటీన్ ఏదైతే పోతుందో అది ఎజాక్యులేషన్ అది నేచురల్ ఫినామినన్. ఎప్పుడైతే వీర్యం బయటికెళ్తుందో ఆ ప్రోటీన్స్ కూడా ఎళ్ళిపోతాయి. కానీ కిడ్నీ నుంచి లీక్ అవుతే దాన్ని ప్రోటీన్ యూరియా అంటారు. యూరిన్‌లో వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడైతే మీరు మూత్రం చేస్తారో అప్పుడప్పుడు ఈ వీర్యము అప్పుడప్పుడు ఈ ప్రోటీన్స్ కూడా కిడ్నీలో నుంచి లీక్ అవుతాయి. ఒక పర్టిక్యులర్ పర్సెంటేజే కిడ్నీని అంటే కిడ్నీ అలౌ చేయాలి ప్రోటీన్స్‌ని. ఒకవేళ కిడ్నీ ఎక్కువ శాతం అలౌ చేసింది కిడ్నీ ఏందంటే చెక్ పోస్ట్ ప్రోటీన్స్ కొరకు మన బాడీలో. చెక్ పోస్ట్‌లో ఏమవుతుందో అంతా చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు లేకపోతే ఇలా గూడా జేయొచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో ఎవరైనా దిగితే కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు. అంతా చూసి ఎంత మీరు తీసుకెళ్ళగలుగుతారో గోల్డ్ అంతే తీసుకెళ్ళొచ్చు, తీసుకురావచ్చు. ఎక్కువ మాత్రం పోంగానే పట్టుకుంటారట్లా. అట్లనే కిడ్నీ గూడా ఉంటదక్కడ. చూస్తుంటది మీ ప్రోటీన్స్ ఎంత పోతున్నాయి అంతనే పోవాలి. మరీ ఎక్కువ పోతే అక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. అలాగే కిడ్నీలో ప్రోటీన్స్ పోవంగానే ఇక చాలా మందికొస్తది. కానీ మీరు ఉట్టిగా చూడగానే నురుగులాగా అయిపోవడము, బబుల్స్ చూడగానే మీరు చెప్పలేరు. సామాన్యంగా డీహైడ్రేషన్ వలన గూడా ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయిపోతే ప్రోస్టేట్‌లో, యూరెథ్రాలో, కిడ్నీలో అప్పుడు గూడా ప్రోటీన్స్ బయటికెళ్ళిపోతాయి. ప్రోటీన్స్ బయటికి ఎళ్ళిపోతాయి. మళ్ళీ దాన్ని సరిగ్గా చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం జేస్తారంటే ప్రోటీన్స్ పోతున్నాయని వాళ్ళకు వాళ్ళే డిసైడ్ అయిపోతారు. నాకు ప్రోటీన్స్ పోతుందని. ఒక పేషెంట్ అయితే నాకేం చెప్పాడంటే అవంతా యూరిన్ చేసి 10 రోజుల వరకు అట్లనే యూరిన్ పెట్టి నాకేమంటున్నాడంటే ఫోటో చూపించి అందులో కింద మొత్తం ఇది జమ అయింది అదంతా ప్రోటీన్ అంటున్నాడు. ఎలాంటి మీరు సైంటిఫిక్ వేలో మీరే ఆలోచించకండి. మీరే డిసైడ్ చేయకండి. మంచి డాక్టర్‌తో కలవండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే 24 అవర్స్ యూరిన్ ప్రోటీన్ అని ఉంటదొకటి. తప్పనిసరిగా ప్రోటీన్ యూరిన్ ద్వారా ఒక నార్మల్ అమౌంట్‌లో అలౌడ్ ఉంది పోతది. కానీ ఎక్సెసివ్ లీక్ గావద్దు. మరీ ఎక్కువగా
అవ్వగూడదు. అవుతే ఏమవుతుంది ప్రోటీన్సే గదా! మన బాడీలో అంటే మన మజిల్ మాస్ మీరు గెయిన్ జేస్తారు. ప్రోటీనేషియస్ డైట్ తీసుకోమని జెప్తారు మీకు. ఎందుకు జెప్తారు? అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అవన్నీ తీసుకుంటే మీకు పనికిరావు. ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ బాడీ బిల్డ్ చేస్తుందనమాట. అయితే ఇవన్నీ చూసుకుంటూ మనం ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. కిడ్నీ హెల్త్ బాగుండాలి. బ్లాడర్ హెల్త్ బాగుండాలి. ఇప్పుడు లైంగిక సమస్యలు ఒకవేళ కోరిలేట్ చేస్తే అంగం గట్టిగా పడదా? లేకపోతే మీకు వీర్యం తొందరగా వెళ్ళిపోతుందా? శీఘ్రస్ఖలనం వచ్చేస్తుందా? అంటే దీనికి డైరెక్ట్‌లీ ఒకవేళ ప్రోటీన్ లాస్ అంటే నీళ్ళలాగా అయిపోయిందనుకోండి. ప్రోటీన్ లాస్ అని చెప్పను నేను. ఒకవేళ మీ వీర్యం నీళ్ళలాగా అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయి అంటే ఆలిగోస్పెర్మియా అనమాట. అక్కడ స్పెర్మ్స్ తగ్గిపోతాయి. మీరెప్పుడైతే కలుస్తారో మీకు అక్కడ ఒకవేళ మీరు పిల్లలు కావాలంటే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూ వస్తుంది. అలాగే ఒకవేళ మీరు కలిసిన తర్వాత తొందరగా వీర్యం వెళ్ళిపోతది. మీకు ఆర్గాజం ఎక్కువ సేపు రాదు. ఆర్గాజం ఎంజాయ్ జేయలేరు మీరు. ఆ భావి ప్రాప్తి ఏదైతే అంటారో అది గూడా చేయలేరు. ఇవన్నీ సమస్యలొస్తాయి. ఒకవేళ మీకు వాటరీ నీళ్ళలాగా ఒకవేళ మీ సెమెన్ అయిపోతే. కానీ ఇటు పక్కన చూస్తే ఒకవేళ ప్రోటీనూరియా అవుతూ ఉంటే ఏమేం సింప్టమ్స్ ఒస్తాయంటే మీ బాడీ వీక్‌గా అయిపోతుంది. మీరు తొందరగా అలసిపోతారు. మీకు అంటే ఈవెన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు గూడా మీరు అలసిపోతారు. అది టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడం వలన గూడా అయిపోతుంది. కానీ ఈ ప్రోటీన్ లాస్ ఇలాగే అవుతూ జరుగుతూ ఉంటే బాడీ వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వలన మీ బాడీలో స్ట్రెంత్ గూడా వస్తుంది. మీ వీర్యంలో చిక్కదనం గూడా పెరుగుతుంది. మనం ఇచ్చే మెడిసిన్స్‌లో యునాని ఎప్పుడైనా సరే ప్రోటీన్ రిచ్ మెడిసిన్స్ గూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇది ఇవ్వడం వలన నార్మల్లీ మన పేషెంట్స్ ఏమవుతూ ఉంటారో వాళ్ళ వెయిట్ గెయిన్ జేస్తారు. మజిల్స్ ఎప్పుడైతే వాళ్ళకు మజిల్ స్ట్రెంత్ ఒస్తుంది. హల్వా రూపంలో టాబ్లెట్స్, క్యాప్సూల్స్ నేను అన్నీ ఇస్తాను. యూజువల్లీ మన మెడిసిన్స్ వాడిన తర్వాత మంచిగా హెల్తీగా అవుతారు. వీర్యం చిక్కగా గూడా పడుతుంది. టైమింగ్ గూడా పెరుగుతుంది. మీరు మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ గూడా దూరమవుతుంది. హ్యాపీగా మీరు అంటే ఏదైతే ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఉందో 7 మినిట్స్ మినిమమ్ 5-7 మినిట్స్, 10 మినిట్స్ వరకు గూడా మీరు మంచిగా కలవచ్చు. మన మందులు ఎప్పుడైనా సరే కిడ్నీలో ఏదైనా ప్రోటీన్ యూరియా అవుతుంది. ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయి. వీర్యం నీళ్ళలాగా అయిపోతుంది. అంగం మంచిగా గట్టిగా శీఘ్రస్ఖలనం పోవాలంటే నియర్లీ 3-4 మంత్స్ మన కోర్స్ ఉంటది. ఆ మెడిసిన్స్ వాడాలే. 20-40 రోజుల మందులో మనకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ వీర్యం ఎప్పుడైతే పల్చగా అయిపోతుందో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మీరు పల్లెటూరులో ఉన్నవాళ్ళు, లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు గూడా మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్‌లైన్ మాట్లాడి మీ ప్రాబ్లమ్ చెప్పి మెడిసిన్స్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఏ కంట్రీ అయినా సరే ఆల్ ఓవర్ వరల్డ్ మీరు మాతో సంప్రదించొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.